హాయ్ హలో వెల్కమ్ టు భూమికా టీవీ. ఈ రోజు వచ్చేసి మనం ఈ వీడియోలో లంబార్ బెల్ట్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ బెల్ట్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎప్పుడు యూజ్ చేయాలా, ఎవరు యూజ్ చేయాలా అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నా పేరు డాక్టర్ కేబీ మోతలాల్ నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భూమికా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. ఎవరైనా కానీ మన ఛానల్ ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ రోజు వీడియో వచ్చేసి లంబార్ బెల్ట్ గురించి అన్నమాట. సో ఈ బెల్ట్ ఎలా యూజ్ చేయాలనేది చాలా మంది నన్ను కామెంట్ లో కూడా అడగడం జరిగింది. అలాగే చాలా మంది పేషెంట్స్ కూడా క్లినిక్ లో అడగడం జరిగింది అన్నమాట. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఈ లంబార్ బెల్ట్ అనేది ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే మజిల్ స్ట్రెయిన్, అలాగే హెర్నియేటెడ్ డిస్క్, స్పైనల్ స్టినోసిస్, అలాగే ఫెసియేట్ జాయింట్ ప్రాబ్లం తో బాధపడుతుంటారు కదా, వాళ్ళందరూ ఈ బెల్ట్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను అందరికి సజెస్ట్ చేసే బెల్ట్ వచ్చేసి డైనా బెల్ట్ అన్నమాట. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి దీన్ని పర్చేస్ చేయండి. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను, మీరు ఆ విధంగానే మీరు వేసుకోవాలి. సో బెల్ట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. మనకి బెల్ట్ వచ్చేసి ఇట్లా ఎస్ షేప్ లో కర్వ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకి ఈ బ్యాక్ లో వచ్చేసి ఇలా పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది. ఎవరికైతే బ్యాక్ పెయిన్ తో బాధపడుతుంటారో కదా, సో వాళ్ళకి అనేది బ్యాక్ లో వచ్చేసి ఇలా గుంతలాగా ఉంటుంది అనమాట. సో దాంట్లోకి నార్మల్ బెల్ట్ వేసుకుంటే ఇలా గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. అదే ఇలాంటి ఎస్ టైప్ బెల్ట్ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా ఇలా కూర్చోవడం జరుగుతుంది అనమాట. మీరు బెండ్ అయినా, మీరు ఎటువంటి హెవీ లిఫ్టింగ్స్ చేసినా, ఏ పని చేసినా కూడా మీ స్పైన్ అనేది ఎటువంటి ఇబ్బంది అనేది కలగదు. సో ఈ బెల్ట్ అనేది మీరు పర్ఫెక్ట్ గా గమనిస్తే, సో ఈ యారో మార్క్ అనేది పైన ఉంటుంది కదా, సో ఇది వచ్చేసి పై పక్కకి రావాలా. సో ఎగ్జాక్ట్ గా మీ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో సో అది ఈ కరెక్ట్ ఈ సెంటర్ పాయింట్ లో రావాల్సి ఉంటుంది. సో బ్యాక్ లో ఇలా ఇలా ఫిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ బెల్ట్ ఉంది కదా, ఈ పైన బెల్ట్ అనేది ఇలా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకుంటే కరెక్ట్ మన బ్యాక్ లో అనేది ఇది పర్ఫెక్ట్ గా ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. సో ఈ బెల్ట్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఈ బెల్ట్ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ బెల్ట్ అనేది ఎప్పుడు వేసుకోవాలంటే, సో మీరు బైక్ జర్నీ చేస్తుంటే అప్పుడు వేసుకోవాలి, మీరు బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు అప్పుడు వేసుకోవాలి, లేదా ఏదైనా హెవీ లిఫ్టింగ్ అంటే ఏదైనా బరువు లిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది నడానికి వేసుకొని మీరు లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు వంగి అంటే ఫార్వర్డ్ బెండింగ్ అయ్యి ఏదైనా పని చేయాలనుకుంటే అప్పుడు కూడా ఈ బెల్ట్ అనేది వేసుకొని ఉండాలి. సో ఈ బెల్ట్ అనేది ఎక్కువసేపు అనేది వేసుకోవడం వల్ల కూడా మనకు ఇబ్బందులు అనేవి కలగడం జరుగుతుంది. సో ఈ మీకు ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ బెల్ట్ అనేది వేసుకోండి. కంటిన్యూస్ గా వేసుకుంటే మీ బ్యాక్ మజిల్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవి వీక్ అవుతాయి. ఈ వీక్ అవుతే మీకు బ్యాక్ పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. మీకు ప్రాపర్ గా ఇది వేసుకోవడం మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ క్లినిక్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మీకు క్లియర్ కట్ గా దీన్ని ఎలా వేసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.